శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వారందరూ శుక్ర శిష్యులు పండితులోను. రాహువు మొదలగు వారందరూ శుక్రుని అనుజ్ఞతో ఆ రాక్షసేశ్వరుడు యజ్ఞాశ్వాన్ని వదిలారు. దాని రక్షణకై అసలోముడని మహాదైత్యుడిని వెంట వెళ్ళాడు. ఆ మహాయజ్ఞకుండంలో నుంచి బయలుదేరిన ధూమ పటాలాలు భూమి మీద పర్వత వన సరిత్ ప్రదేశాల మీద 10 దిక్కులా వ్యాపించి స్వర్గాన్ని ఉద్యమించాయి. స్వర్గాన్ని ఆవరించిన ఆ యజ్ఞ ధూమ వాసనలను వాయువు బ్రహ్మలోకం దాకా కొనిపోయాడు. ఓ నారద, ఆ యజ్ఞ గంధాన్ని ఆఘ్రానించి దేవతలు దిగాలు పడి అది హయమేధ దీక్షితుడైన దుందుని యజ్ఞశాలలోనిదని తెలుసుకున్నారు. చేసేది లేక భయవిహ్వలై ఇంద్రునితో కలిసి సర్వలోక రక్షకుడైన జనార్దనుని వద్దకు వెళ్లారు. వరదుడైన ఆ పద్మనాభదేవునికి ప్రణమిల్లి చేతులు జోడించుకుని డగ్గొత్తికపడ్డ స్వరంతో ఇలా విన్నవించుకున్నారు. ఓ దేవదేవ భగవన్, చరాచర రక్షక, సురార్తిహరణ విష్ణు, మా మొర వినండి. బ్రహ్మదత్త వరాలచే విజృంభించి బలవంతుడైన దుందుదైత్యుడు దేవతలనందరినీ జయించి స్వర్గరాజ్యం అపహరించాడు. వాడి అభ్యుదయాన్ని పినాకపాని శివుడు దక్క ఇతరులెవరూ నిరోధించజాలకున్నారు. అందుకే ఉపేక్షించబడిన రోగం వల్లే వాడింకా బలవంతుడై ఇప్పుడు బ్రహ్మలోకవాసులను కూడా జయించే ఉద్దేశంతో శుక్రాచార్యుని మంత్రణతో శతాశ్వమేధ దీక్ష వహించాడు. ప్రభో, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ఆ దుష్టుని యజ్ఞం పూర్తి కాకుండా వెంటనే దాన్ని ధ్వంసం చేసే విధానం ఆలోచించండి. దానితో మా కష్టాలు తీరిపోతాయి. దేవతల మాటలు విని మధుసూదనుడు వారులకు అభయమిచ్చి పంపాడు. దైత్యుడు అజేయుడు ఒకటను ఎరిగిన ఆ హరి మహోపాయం చేత ఆ దుందుని ధర్మనిష్ఠితుడిని బంధించాలని నిశ్చయించుకున్నాడు. అంతట తానొక మరుగుజ్జు రూపం ధరించి దేవికా నదీ జలాల్లో దేహత్యాగం చేసి ఒక కొయ్యలాగా పడిపోయాడు. ఏ ఆధారం లేకుండా అలా నీళ్ళల్లో మునిగి వేడిన వెంట్రుకలతో పైకి లేస్తూ మునుగుతూ మళ్లీ తేలుతూ యాదృచ్ఛికంగా ఆ యజ్ఞదీక్షితుడైన దైత్యుని కంటపడ్డాడు. వెంటనే ఇతర దైత్యులు ఋత్విక్కులు అందరూ చూశారు. అంతటా మునిగిపోతున్న బ్రాహ్మణ కుమారుని రక్షించేందుకు యజ్ఞశాల వదిలి ఆ బ్రాహ్మణులు, సదస్యులు, యజమాని దుందుడు అందరూ నదిలోకి పరిగెత్తి మునిగిపోతున్న ఆ వామన బ్రాహ్మణుని బయటికి లాగారు. అలా ప్రాణాలతో బయటపడిన ఆ మరుగుజ్జును చూసి సంతోషించి వారందరూ, నీవెవరు, ఎందుకు నీళ్ళల్లో పడిపోయావు, నిన్నెవరు నదిలో పడదోశారంటూ ప్రశ్నలు వేశారు. వారుల మాటలు విని వడవడా వణికిపోతూ ఆ బ్రాహ్మణుడు దుందుని ఇతరులను చూసి ఇలా అన్నాడు. ప్రభాసుడనే పేరు ప్రతిష్టలు గల గుణవంతుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన సకల శాస్త్ర విధుడు, వారుణ గోత్రీకుడు. ఆయనకు మందబుద్ధులు, దుఃఖభాజులు అయిన పుత్రులిద్దరు కలిగారు. వారిలో మొదటివాడు నా అన్న, పేరు నేత్రభాసుడు. రెండవ వాడినైన నా పేరు గతిభాసుడు. ఓ రాక్షసేశ్వర, సంపన్నుడై బంధువులతో చక్కని గృహంలో ఉండేవాడు. ఆయన దివ్య గుణాలు కలిగి చక్కగా అందంగా ఉండేవాడు. చాలా కాలం తర్వాత ఆయన గతించగా మేమిద్దరము అంతిమ సంస్కారాలు, కర్మలు యథావిధిగా చేసి ఇంటికి చేరాము. అంతటా నేను మా అన్నను చూసి తండ్రి వదిలిన ఆస్తిని పంచుకుందామని కోరగా, మా అన్న, నీకు భాగం లేదు. కుబ్జులకు, వామనులకు, కుంటివారికి, నపుంసకులకు, కుష్టివారికి, పిచ్చి గుడ్డివారికి ఆస్తిలో భాగం ఉండదు. బతికినన్నాళ్ళు తిండి తింటూ ఇంట్లో ఉండడమే నీ వంతు. కాబట్టి భాగం కోరే హక్కు నీకు లేదు, పొమ్మన్నాడు. అందుకు నేను ఎదురు తిరిగి, నాకెందుకు భాగం రాదు, ఏ న్యాయం ప్రకారం నాకు భాగం ఉండదో చెప్పమని అడిగినంతనే మండిపడి అసక్తుడనైన నన్ను అమాంతంగా ఎత్తి ఈ నదిలో పడవేశాడు. 1 సంవత్సరంగా ఈ నదీ జలాల్లో కొట్టుకొని పోతూ ఈనాడు మీ చేత రక్షించబడ్డాను. ఇది నా విషాదగాథ. ఇంత కారుణ్య భావంతో ఆత్మీయుల్లా నన్ను బయటకు తీసి రక్షించే ఆపద్బాంధవులైన మీరెవరో చెప్పండి. అపరదేవేంద్రుడిలాగా వెలిగిపోతున్న ఈ మహాభుజుడెవరు? యజ్ఞదీక్షలో ఉన్నాడు. మహాసంపన్నులుగా ఉన్న దయామయులు మీరంతా ఎవరైనది చెప్పి పుణ్యం కట్టుకొనడు. అంతా ఆ వామనుని మాటలు విని భార్గవులైన ఋత్విజులు, మేము భృగువంశీయులమైన బ్రాహ్మణులము. ఈ మహాతేజస్వి దుందుడను రాక్షస చక్రవర్తి, మహాభోగి, మహాదాత, మహావితరణశీలి యజ్ఞదీక్షలో ఉన్నాడని చెప్పారు. అంతటా ఆ ద్విజుల దివ్య వామనునికి లాభకరమైన మాటలు ఆ దుందునితో ఇలా చెప్పారు. ఓ దైత్యేశ్వర, ఈతనికి సర్వోపస్కరాలతో శ్రీమంతమైన ఆవాసం, వివిధ రత్నాలు, దాసదాసీజనం ఇవ్వదగదువు. పురోహితుల మాటలు విని ఆ దైత్యవల్లభుడు ఆ వామనునితో, బ్రాహ్మణోత్తమ, నీకు వలసినదంతయు నిచ్చెదను, కోరుకునము. ఇవిగో ధనరాశులు, దాసదాసీ జనాలు, ఇండ్లు, స్వర్ణరాశులు, రథ, గజ, తురగాలు ఇవన్నీ ఇస్తున్నాను, తీసుకోమని చెప్పాడు.
దానవపతి వాక్యాలు విని భగవంతుడైన ఆ వామనుడు దుందునితో స్వార్థసిద్ధికరాలైన మాటలు ఈ విధంగా పలికాడు. తోడబుట్టిన సోదరుడు అపహరించిన ఆస్తిని కాపాడుకోలేని అసమర్థుడు నీవిచ్చే ఈ ధనరాశులను రక్షించుకోగలడా? వీటిని ఇతరులు అపహరించరా? దైత్యేంద్ర, ఈ దాసదాసీలు, పరిజనం, గృహరత్న వస్త్రాదులన్నీ సమర్థుడైన విప్రోత్తమునకిమ్ము. నా శరీర ప్రమాణాన్ని దృష్టిలో ఉంచుకొని అందుకు సరిపడినట్లు 3 అడుగుల చోటెమ్ము. అంతకు మించినది నేను రక్షించుకోలేను. ఆ మహాత్ముని వచనాలు విని ఋత్విజులు ఆ దైత్యపతి నవ్వుకున్నారు. అతడు మరేమీ గ్రహించనన్నందున ఆ దుందు రాక్షసుడు 3 అడుగుల నేల ప్రదానం చేశాడు. ఆ మహాసురుడు యశోధనుడు ఆ 3 అడుగులు ఇవ్వగానే అనంతశక్తుడైన ప్రభువు 3 అడుగుల విరాట్ స్వరూపాన్ని ధరించి ముల్లోకాలు ఆక్రమించసాగాడు. ఆ రాక్షసులందరినీ హతమార్చి ఋషులకు ప్రణామం చేసి మొదటి అడుగుతో సముద్ర పర్వత పట్టణాలతో నిండిన భూమంతా ఆక్రమించాడు. 2వ అడుగుతో దేవతల నివాసమైన స్వర్గ సహితమైన భువర్లోకాన్ని, సూర్య చంద్రగ్రహ నక్షత్ర మండలంతో కూడిన నభోదేశాన్ని నింపాడు. అలా దివిని భువిని తొక్కిపెట్టి ఇస్తానన్న 3వ అడుగుకు చోటు లేకపోవడంతో భగవంతుడైన ఆ త్రివిక్రమ దేవుడు క్రోధాతిరేకంతో మేరుపర్వతం లాంటి తన శరీరంతో ఆ దానవ వీరుని వీపు మీద పడిపోయాడు. నారద, వాసుదేవుడు అలా దైత్యుని మీద పడిన వెంటనే ఆ ప్రదేశాన 30,000 యోజనాల మేరకు భూమిలో బ్రహ్మాండమైన గొయ్యి ఏర్పడింది. అంతటా ఆ దైత్యుని దేహాన్ని చీల్చి ఆ గొయ్యిలోకి విసిరివేసి బ్రహ్మాండమైన ఇసుకను వర్షించి ఆ గుంటను పూడ్చివేశాడు అసుర సంరక్షకుడు. తర్వాత జనార్దనుని ప్రసాదం వల్ల శతక్రతువు తాను కోల్పోయిన స్వర్గాధిపత్యాన్ని తిరిగి పొంది దేవతలతో కలిసి నిష్కంటకంగా పరిపాలించాడు. భగవంతుడగు నారాయణుడు ఆ విధంగా దైత్యేంద్రుని ఇసుక సముద్రంలో పూడ్చివేసి ఆ ప్రదేశాన కాళిందీ రూపాన్ని ధరించి అంతర్ధానమైపోయాడు. మహర్షి, ఈ విధంగా పూర్వకాలంలో విష్ణుదేవుడు దుందు రాక్షసులను జయించుటకై త్రివిక్రముడైనాడు. అలాంటి పవిత్ర ఆశ్రమానికి ఆ పుణ్యాత్ముడైన దైత్యనందనుడు వెళ్ళాడు. ప్రహ్లాదుని తదనంతర తీర్థయాత్ర. మరలా పులస్సుడిలా వివరించాడు. పవిత్ర యమునా నదిలో స్నానం చేసి విక్రమదేవుని పూజించి ఆ రాత్రి ఉపవాసం ఉండి ప్రహ్లాదుడు లింగభేద పర్వతానికి వెళ్ళాడు. అక్కడ నిర్మలోదకాల్లో స్నానం చేసి భక్తితో దర్శించి రాత్రి ఉపవసించి పిమ్మట కేదార క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ స్నానాదులు చేసి అభేద బుద్ధితో మాధవ ఉమాధవులను అర్చించి 7 దినాలు ఉపవసించి ఆ మీద కుబ్జాంబ్ర క్షేత్రానికి వెళ్ళాడు. ఆ ఉత్తమ తీర్థంలో మునిగి మనోనిగ్రహంతో ఉపవాసం చేసి హృషికేశ్వరుని దర్శించి బదరికాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ ఉండగా ఆ విద్వాంసుడు భక్తిపూర్వకంగా సరస్వతీ జలాలలో అవగాహనం చేసి వరాహ తీర్థంలో గరుడవాహనుని భక్తితో సేవించి తర్వాత భద్రకర్ణంలో ఆ నదిలో మునిగి బ్రాహ్మణ ప్రియుడగు దేవదేవుని పూజించి ఉపవాసం గావించి ఇరావతికి వెళ్లి పరమేశ్వర దర్శనం చేసుకున్నాడు. ఆ స్వామిని అర్చించి పూర్వం సాకల నగరంలో పురూరవుడు దుర్లభమైన ఐశ్వర్య సౌందర్యాలు పొందాడు. కుష్ఠరోగ పీడితుడైన భృగువు ఆ స్వామి ప్రసాదం వల్ల సంపూర్ణ ఆరోగ్యం పొందడమే కాకుండా సత్సంతానాన్ని కూడా కన్నాడు. పులస్సుడు చెప్పిన ఆ మాటలు విని నారదుడు, ఓ బ్రహ్మర్షి, పురూరవుడు ఏ విధంగా పూర్వకాలాన ఆ విష్ణువును ఆరాధించి తన కురూపత్వాన్ని పోగొట్టుకొని సౌందర్య సంపదలు పొందినది వివరించి చెప్పండని అడగగా పులస్సుడు ఆ ఉదంతం చెప్పసాగాడు. నారద, పురూరవుని కథ పాపహరమైనది వినమ్ము. సుధర్ముని కథ. పూర్వం త్రేతాయుగారంభంలో అది జరిగింది. మద్రదేశంలో శాకలం అనే ప్రసిద్ధ నగరం ఉండేది. ఆ ఊరిలో ధనవంతుడు, గుణవంతుడు, నానా శాస్త్ర కోవిదుడు, మహాభోగి అయిన సుధర్ముడనే వణిజుడు ఉండేవాడు. అతడొక పర్యాయం విశేషంగా విలువగల సరుకులు తీసుకుని చరాస్తి తీసుకుని తన రాష్ట్రం వదిలి సురాష్ట్ర దేశానికి వెళ్తుండగా మార్గమధ్యాన దొంగలు అడ్డగించి ఆయన సర్వస్వాన్ని ఎడారి ప్రదేశంలో దోచుకుపోయారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ఆ వ్యాపారి తన దుర్దశకు మిక్కిలి దుఃఖించి అసహాయుడై ఆ ఎడారి దేశంలో పిచ్చివాడి వలె తిరగసాగాడు. అలా ఒకనాడు అరణ్యంలో తిరుగుతూ తన వలనే ఏకాకిగా నిలబడ్డ ఒక జమ్మి చెట్టు వద్దకు చేరాడు. ఆ చుట్టుపట్ల పక్షులు కానీ మృగాలు కానీ ఏవీ కనిపించలేదు. నడక శ్రమతో ఆకలితో తూలిపోతూ ఆ సుధర్ముడు ఆ సమ్మి వృక్షం కింద కూలబడ్డాడు. వెంటనే పండుకొని గాఢంగా నిద్రించి మధ్యాహ్న వేళకు బడలిక తీరిపోగా మేలుకొనేసరికి ఎదురుగా వందలాది ప్రేతాలచే పరివేష్టితుడైన ఒకానొక ప్రేతాన్ని చూశాడు. ఆ ప్రేత నాయకుడిని మరొక ప్రేతం మోసుకొచ్చింది. ఎందరో పిండభుక్కులైన ప్రేతాలు ఎండిన శరీరాలతో ముందర పరిగెడుతూ వచ్చారు. అలా అరణ్యంలో తిరిగి వచ్చి ఆ ప్రేతపతి శమీ వృక్షం కింద ఆ కోమటి బిడ్డను చూసి స్వాగతపూర్వకంగా అభివాదం చేశాడు.
ఇద్దరూ శ్రమ మూలాన సుఖోపవిష్టులై పరస్పరం కుశల ప్రశ్నలో వేసుకున్నారు. ఆ ప్రేత నాయకుడు తన వణిక్ మిత్రునితో ఇలా అన్నాడు. సౌమ్య, నీవెవరవు? ఎక్కడి నుంచి రాక ఎందుకు వెళ్తున్నావు? ఈ మృగపక్షి విహీనమైన మహారణ్యానికి ఎలా వచ్చి చేరావో నీకు క్షేమమగుగాక. అంతా వివరంగా చెప్పుము. అది విని, ఓ నారద, ఆ వణిక్ పుత్రుడు ఉన్నదున్నట్లుగా స్వదేశాన్ని వదలడం, దారిలో సర్వస్వం కోల్పోవడం వివరంగా చెప్పాడు. అది విని ఆ వణిక్సుతునితో పాటు ఆ ప్రేత నాయకుడు కూడా దుఃఖించి ఆప్యాయతతో అతడిని ఇలా ఓదార్చాడు. బాబు, ధనం పోయిందని విచారించకము. సమయం కలిసి వస్తే ధనం మళ్ళీ వస్తుంది. భాగ్యక్షయంతో ధనక్షయం కలుగుతుంది. భాగ్యం కలిసి వస్తే మళ్ళీ అభ్యుదయం పెరుగుతుంది. అంతేకాని విచారంతో శరీరాన్ని క్షీణింపచేసుకుంటే ఏమి అనుభవించనగను? కనుక దిగులు మానము. తర్వాత తన సేవకులను అందరినీ పిలిచి, ఇదిగో ఈ సోదరుడు మన అతిథి పూజ్యుడు, నా స్వజనంలోనివాడు. ఇతన్ని చూస్తే నా స్వజనులను చూసినంత ఆనందంగా ఉందని అంటుండగా ఎక్కడి నుంచో ఒక దృఢమైన మట్టికొండ పెరుగన్నంతో నిండుగా వచ్చి ఎదుట కనిపించింది. మరొక గట్టి కొత్త కొండ నిర్మలోదకంతో నిండి వచ్చింది. ఆ 2 పాత్రలు అందుకొని అన్నజలాలను చూసి ఆ మహామతి అయిన ప్రేతనాయకుడు ఆ వణికుణ్ణి చూసి, బాబు, లేచి ఆహ్నికాలు తీర్చుకోమని చెప్పాడు. అనంతరం ఆ నాయకుడు ఆ కడుపారా పెరుగన్నం, చల్లని మంచినీరు ఆరగింపచేసి తర్వాత తన పరివారానికంతకు భోజనం పెట్టాడు. అందరూ ఆరగించి నీరు త్రాగిన తర్వాత ఆ ప్రేత నాయకుడు తాను ఆ దధ్యోదనంతిని చల్లని నీరు యథేచ్ఛగా తాగాడు. అందరూ అలా తృప్తులైనంతనే ఆ కోమటి బిడ్డడు చూస్తుండగానే ఆ 2 పాత్రలు అదృశ్యమైపోయాయి. ఆ అద్భుతం చూసిన కోమటి బిడ్డ కుతూహలం కొద్దీ ఆ ప్రేతనాథుణ్ణి, సాధు, ఈ నిర్జనారణ్యంలో ఈ అమృతోపమైన అన్నం, నిర్మల జలంతో నింపిన పానపాత్ర ఎలా వచ్చాయి? ఈ నీ భృత్యులెవరు? నీకంటే బక్కచెక్కి వర్చస్సు లేకుండా ఉన్నారేలా? నీవు వార్ల కంటే పుష్టిగా తేజస్విగా ఉన్నావు. తెల్లటి వస్త్రాలు ధరించి ఇందరిని పోషిస్తున్న నీవెవరవు? ఈ శమీవృక్షం విషయమేమిటి? ఈ విషయాలన్నీ నాకు చెప్పుము అని ప్రశ్నించాడు. వణిక్ పుత్రుడి మాటలు విని ఆ ప్రేతాల పెద్ద పూర్వం గడిచిన తన జీవితగాథనంతా పూసగుచ్చినట్టు చెప్పాడు. బాబు, పూర్వం శాకల నగరంలో నేను సోమశర్మగా ప్రసిద్ధికెక్కిన విప్రుడను. మా తల్లి పేరు బహుళాదేవి. నా పొరుగుననే మహాధనికుడైన సోమశ్రవుడనే వైశ్యుడుండేవాడు. అతడు విష్ణు భక్తుడు, యశస్వి. నేను పరమమూర్ఖుణ్ణి. డబ్బున్నప్పటికీ బ్రాహ్మణులకు ఇచ్చేవాడిని కాను. కడుపు నిండా మంచి భోజనం కూడా చేసేవాడిని కాదు. మహాలోభిని, దుర్మార్గుడిని. ఏనాడైనా షడ్రసోపేతంగా భోజనం చేశానంటే ఆ రాత్రి ఎవరో మనుషులు వచ్చి నా వల్ల హూనం చేసి పోయేవారు. తెల్లవారగానే నాకు భయంకరమైన విసూసి కలరా కలిగి మరణబాధ పడేవాడిని. ఆ విధంగా సిగ్గుమాలిన పాపిష్టి జీవితం గడిపేవాడిని. ఈ విధంగా చాలా కాలం గడిచిపోగా భాద్రపద మాసంలో ద్వాదశి పర్వం వచ్చింది. మా నగరంలోని బ్రాహ్మణులు, క్షత్రియులు, ఇతరులు పర్వస్నానం చేసేందుకు ఇరావతి నడ్వల సంగమానికి వెళ్ళారు. నా పొరుగు మిత్రుడు వైశ్యునితో కలిసి నేను కూడా వెళ్ళి సంగమ స్నానం చేసి శుచిన ఏకాదశి ఉపవాసం గావించాను. ఆ పర్వాన సంగమ స్నానంలో పవిత్రుడు, జ్ఞాని, ధర్మనిష్ఠుడు అయిన ఒక బ్రాహ్మణునికి కొత్త జలకుంభాన్ని వస్త్రాచ్ఛాదనంతో, గొడుగు, ఒక జత పాదరక్షలతో కూడా కలిపి ఇచ్చాను. మరొక కుండలో తియ్యని పెరుగన్నం నింపి ఇచ్చాను. 70 ఏండ్ల నా జీవితకాలంలో నేను గావించిన దానం అదొక్కటి మాత్రమే. మరణానంతరం నేను ప్రేతాత్మనైనాను. నేను దానం చేసిన ఆ అన్నమే తింటున్నాను. ఈ మహాప్రేతాలేవి అలా దానం చెయ్యనందున నా అన్నం తిని జీవిస్తున్నారు. నేను దానం చేసిన ఆ జలకుంభం, అన్నకుంభం రోజు మధ్యాహ్న వేళకు ఇలాగే వస్తాయి. నేను తిన్నంత వరకు అక్షయంగా ఉంటాయి. నేను తిని నీరు తాగిన వెంటనే వెళ్ళిపోతాయి. నేను వెనుక దానం చేసిన గొడుగే ఈ జమ్మి వృక్షం నాకు నీడ ఇస్తున్నది. నేను దానం చేసిన చెప్పులే ప్రేతాల రూపంతో నన్ను మోసుకుని వెళ్ళాయి. ఓ ధర్మజ్ఞ, నాలోని గుణాన్ని, శ్రవణ ద్వాదశి వ్రత మహాఫలాన్ని నీకు వివరించి చెప్పాను. ఇది ఎంతో పుణ్యవర్ధకమైనది. ఆ మాటలు విని ఆ వణికుడిలా అడిగాడు, దయచేసి నాకు భవిష్యత్ కర్తవ్యం కూడా చెప్పండి. అంతటా ఆ ప్రేతపాలకుడు ఇలా అన్నాడు, మిత్రమా వినము. నీకు నాకు కూడా కళ్యాణకరమైన విషయం చెబుతున్నాను. అనేక తీర్థాలతో కూడిన గయా క్షేత్రానికి వెళ్ళి శుచిగా స్నానం చేసి నా పేరు చెప్పి పిండ ప్రదానం చేయము.
దానితో నాకు ప్రేతదేహ ముక్తి కలుగుతుంది. సర్వదాతలు ఉండే లోకాలకు పోతాను. ఇక ఈ భాద్రపద శుద్ధ బుధ శ్రవణ నక్షత్రంతో కూడిన ద్వాదశి వ్రతం ఆచరిస్తే అనంత సుఖాలు కలుగుతాయి సుమా. అలా చెప్పి ఆ ప్రేతనాయకుడు ఆ వణిజుని ప్రేతాల భుజాల మీద ఎక్కించి ఆ అడయారి దాటించి రమ్యమైన సూరసేన దేశానికి చేర్చాడు. అచట తన శక్తి సామర్థ్యంతో ఆ వణిజుడు బాగా వ్యాపారం చేసి ధనం సంపాదించి పవిత్రమైన గయాశిర క్షేత్రానికి వెళ్ళాడు. అక్కడ ప్రేతనాయకుడు చెప్పిన విధంగా అతని సహస్ర ప్రేతాలకు నామగోత్రాలతో అనుపూర్వకంగా పిండ ప్రదానం చేశాడు. తర్వాత తన పితృదేవతలకు దాయాదులకు పిండ ప్రదానం చేసి ఆ బుద్ధిమంతుడు తిలలు లేకుండా తనకు ఇతరులకు పిండదానం చేసుకున్నాడు. ఓ నారద, అలా ఆ వర్తకుడు పిండ ప్రదానాలు చేసినంతనే ఆ ప్రేతాలన్నీ ప్రేతయోని వదిలి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాయి. అతడు తన నగరానికి తిరిగి వెళ్లి శ్రవణ ద్వాదశి వ్రతాన్ని చేసి కాలధర్మం చెందాడు. గంధర్వలోకంలో చాలా కాలం భోగాలు అనుభవించి శాకల నగరంలో ఉత్తమమైన మానవ జన్మ పొందాడు. తన ధర్మాలు అనుష్ఠిస్తూ శ్రవణ ద్వాదశి వ్రతాన్ని తప్పకుండా పాటిస్తూ దేహత్యాగం చేసి యక్షుడై యక్షలోకంలో అన్ని విధాల భోగాలు అనుభవించాడు. అనంతరం భూలోకంలో రాజుకు పుత్రుడై జన్మించి క్షాత్రధర్మం అనుష్ఠిస్తూ దాన భోగాసక్తుడై గోవులను విడిపించుటకై శత్రువులతో పోరాడి జయించి కాలం చేశాడు. అనంతరం ఇంద్రలోకంలో దేవతల పూజలు అందుకుంటూ దుర్లభాలైన భోగాలు అనుభవించి పుణ్యక్షయం కాగా శాకల నగరంలో బ్రాహ్మణుడిగా జన్మించాడు. సర్వశాస్త్ర నిష్ణాతుడై ఒక ఉత్తమ సౌందర్యరాశి అయిన ద్విజపుత్రికను పెండ్లాడాడు. చూసేందుకు వికారమైన రూపంతో ఉన్నందున ఆ కన్య విద్వాంసుడైన ఆ భర్తను ఏవగించుకొని అవమానించుటతో చాలా దుఃఖించి అతడు ఇరావతి నదీ తటాన గల విష్ణుదేవుని ఆరాధించి అందమైన రూపాన్ని వరంగా పొందాడు. అచట నక్షత్ర పురుషవ్రతయుక్తంగా జన్మలో సుందర విగ్రహుడై భార్య వద్దకు పోయి ఆమెతో సకల భోగాలు అనుభవించాడు. పూర్వజన్మ వాసనల వల్ల శ్రవణ ద్వాదశి వ్రతాలు చేస్తూ ఆ ద్విజుడు కురూపి అయి కూడా భగవత్కృప వల్ల మన్మథ రూపుడై మరణానంతరం పురూరవుడై జన్మించాడు. ఓం శాంతి శాంతి శాంతి.